ఇంకో రకంగా అవ్వదు. కాబట్టి దీన్ని త్వరితగతిన కేసుని ముగించి దోషులకు శిక్ష వేయాల్సిన బాధ్యత వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్కసారి సునీల్ యాదవ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు కదా, దీని మీద రియాక్ట్ అవుతారని సునీల్ యాదవ్ గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు. ఒకసారి సునీల్ యాదవ్ గారితో మాట్లాడదాం. సునీల్ యాదవ్ గారు రియాక్ట్ అవ్వండి. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం సార్. హలో చెప్పండి సార్, చెప్పండి, వింటున్నారు సార్. ఇప్పుడు సార్ అంటున్నట్టు ఆయన పెద్దలు పూజల గురువు లాంటి వాళ్ళు ఆయన అంటున్నాడు కదా, ఎక్స్చేంజ్ చేయడానికి కోర్టులో పిటిషన్ వేసాడు, దీన్ని ఆయన ల్యాక్ చేసుకోవడానికి అని సార్ ఏదో గొప్ప గొప్ప పదాలతో వాడుతున్నాడు. కాబట్టి నేను ఒక సార్ చెప్పిన దానిలో నేను ఫోన్ చేశాను సార్ మళ్ళీ. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగిందా, ఏ ప్రభుత్వంలో జరిగిందనే కాదు సార్, నాటక రంగం, చలనచిత్రం కూడా ఆడిచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే సార్ జరిగేది కూడా. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అరెస్ట్ చేయడానికి పోతే నాటక రంగాన్ని సృష్టించింది వాళ్ళే, అన్ని సృష్టించింది వాళ్ళే. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నది కూడా వాళ్ళే సార్. మరి నేను తప్పు చేయలేదు కాబట్టి పలానా విషయాలలో ఎంక్వైరీ చేయమని చెప్పి నేను కోర్టును ఆశ్రయించాను. వాళ్ళు తప్పు చేశారా లేదనేది కాదు, ఎందుకు మరి హైట్ చేశారు? వాళ్ళు హైట్ చేయడాన్ని ఏమంటారు మరి? ఇప్పుడున్న మిగతా నిందితులను వీళ్ళకి వెనకలు తొత్తుల్లాగుండే, ఇప్పుడు తొత్తుల్లాగుండే అప్పట్లో ఉన్న వాళ్ళు ఏదో మేలుబానం పొందడానికి ఇప్పుడు కూర్చొని చిలక పలుకులు పలుకుతున్నారు, ఆ పలుకుతున్నారని అంటున్నారు కదా సార్. మళ్ళీ కోర్టులో ఆశ్రయించమని ఎంక్వైరీ జరిపించమని చెప్పండి సార్. అందరూ సహకరిస్తే తొందరగా ఎంక్వైరీ అయిపోతుంది, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది బయటపడుతుంది కదా సార్. దాన్ని ఏమంటారు అడగండి సార్. ఆయన ఏదో సార్ అంటుండే కదా చిలక పలుకులు, దీన్ని ఏదో ఎక్స్చేంజ్ చేయాలని ఎవరుంటారు సార్? మేము ఎలాంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి పని చేశామనేది మొత్తం మాకు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలుసు మా నాన్న ఎవరు మేమెవరు అనేది. కానీ ఆయన సార్ ఏదో కూర్చొని చిలక పలుకు పలుకుతున్నాడు, ఎక్స్చేంజ్ చేయాలని ఎవరు కోరుకుంటారు సార్? ఏమన్నా మీరు డబ్బులు పెట్టి మాకేమన్నా లాయర్లను పెట్టి చేస్తున్నారా? అందరిలాగా మాకేమన్నా నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా, మా అడ్వకేట్ నయన్ కుమార్ రెడ్డి గారు నాకు సహకారంతో నేను ముందుకు పోతున్నా. కోర్టు విషయాల్లో లోపల ఉన్నంత కాలం ఆడుకున్నారు సార్. ఇప్పుడు బయటకు వచ్చాం, కోర్టుకు తెలియాల్సిన విషయాలు కొన్ని కోర్టులు తెలిసేసుకుంటాయి సార్. నేను మొదట్లోనే చెప్పాను మీకు డిబేట్ లో ఏమని సార్, ఇది దీంతో పాటు వదలడు, సందర్భాన్ని బట్టి కౌంటర్ రూపంలోనా లేదంటే కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది పక్క. ఈ కేసులో త్వరగా జరిగితేనే న్యాయం పట్టే వాళ్ళలో మొదటి వ్యక్తి నేను ఉంటాను కాబట్టి దాన్ని చేయమని చెప్పి అడగడం జరిగింది సార్. ఒక్కసారి ఆయన సార్ గారిని ఒకసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పండి సార్. ఓకే, విన్నారా వెంకటేశ్వర రెడ్డి గారు వాయిస్ విన్నారా సునీల్ యాదవ్ గారిది? ఇప్పుడు సునీల్ యాదవ్ గారు ఆయన ఒక ముద్దాయి, ఆయన అందులో ఒక ముద్దాయి. ఆయన తప్పించుకోవడానికి ఇలాంటి పిటిషన్లు వేసి ల్యాగ్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? ఆయన ఒక ముద్దాయి కదా ఇందులో. దానికి ఆయన చెప్తున్నారు దానికి ఆయన ఏమంటున్నారు అంటే, నేను తప్పు చేస్తుంటే వెళ్ళను కదా అంటే, ల్యాగ్ కావాలి అంటే మాకేమి డబ్బులు ఊరికినే రావు, ల్యాగ్ కావాలని మేము కోరుకోవట్లేదు, మిగతా నిందితులు ఎందుకు సహకరించట్లేదు, మాలాగే సహకరించవచ్చు కదా వాళ్ళు కూడా, ఎందుకు సహకరించట్లేదు, ల్యాగ్ చేయాలనే కోరిక మాకు ఎందుకు ఉంటది అనేటువంటి అంశాన్ని వారు లేవనెత్తుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేం చేశామనేది కూడా అందరికీ తెలుసు అనేటటువంటి ఒక ఆవేదన ఆయన వెలగక్కుతున్న పరిస్థితి. మాట్లాడండి. అంటే మేమేమంటామంటే ఆయన కూడా నేను పోయి నేనే చేశానని లొంగిపోలా. ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దొరికిన తర్వాత మాట్లాడుతున్న విషయాలు ఇవి. మేము క్లియర్ గా ఏం చెప్తామంటే, నువ్వు దొరికావు, ఎవరో ఉన్నారని చెప్తున్నావు, ఆ ఉన్నోళ్ళని మేము ప్రభుత్వాన్ని ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తున్నాం కదా. దానికి రాజకీయాలు ఎందుకు, పార్టీలు ఎందుకు, ఫలానా వ్యక్తులు, పెద్ద వ్యక్తులు, చిన్న వ్యక్తులు ఎందుకు? ఎవరైనా క్రిమినలే, ఏ పార్టీ వాడైనా క్రిమినలే. క్రిమినల్ లాలే చూడాలి. క్రిమినల్ హత్యానేరంలో పాత్రదారుడై ఉండి అతనేదో చెప్తే దైవవాక్కులాగా భావించాల్సిన అవసరం ఏం లేదు. అతను పిటిషన్లను కూడా అనుమానించాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ నిజమనుకుంటే అరెస్ట్ చేయండి. ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ ఒక పద్ధతి ఉంది దానికి. వాటి పద్ధతి ప్రకారం మీరు అరెస్ట్ చేస్తే ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా అడ్డుకున్నారా? ఇదేంటంటే ప్రాపగాండతోటి ల్యాగ్ చేసి, పిటిషన్లతోటి ల్యాగ్ చేసి
దోషులు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎస్ క్లియర్ కట్ గా ఎస్ ఓకే 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 ల్యాగ్ గురించి ఇప్పుడు కేసులు ల్యాగ్ గురించి కేసు ల్యాగులు అంటే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని కేసులు కూడా వర్తిస్తుంది. ఇది బహుశా ల్యాగ్ చేసేటటువంటి ప్రయత్నం అంటే దోషులు తప్పించుకునేందుకు కేసుల్ని ల్యాగ్ చేస్తున్నారు అనేది మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఇది అన్ని కేసులు కూడా వర్తిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ బత్తిన మధుబాబు గారు గుడ్ మార్నింగ్. సో ఎస్ ఒక్క నిమిషం సార్. బత్తిన మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. విన్నారు కదా మరి